అందరికీ నమస్కారం. మనలో ప్రతి ఒక్కరం జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటాం కదా. అసలు ఈ సక్సెస్ వెనుక ఏముంటుంది అని అడిగితే చాలామంది టక్కున చెప్పే సమాధానం టాలెంట్, అంటే ప్రతిభ. కానీ నిజంగా పుట్టుకతో వచ్చిన టాలెంట్ ఒక్కటే మనల్ని గెలిపిస్తుందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే ఆలోచనను ప్రశ్నిద్దాం. టాలెంట్ కన్నా గొప్పదైన పట్టుదల అనే శక్తి గురించి తెలుసుకుందాం. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు చార్లెస్ డార్విన్. ఈ విశ్లేషణకు పునాదే ఇది. పుట్టుకతో వచ్చే టాలెంట్ కన్నా కష్టపడి పనిచేయటమే చాలా ముఖ్యమని. డార్విన్ తన గురించి తాను చెప్పుకుంటూ, నాకేమీ మిరుపుల్లాంటి ఐడియాలు రావు, నేను చాలా నెమ్మదిగా పట్టుదలగా పనిచేసే వ్యక్తినని అనేవారు. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మన సమాజంలో న్యాచురల్ టాలెంట్ అంటే ఎందుకంత పిచ్చి? అసలు ఈ ఆరాధన సక్సెస్ గురించి మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చేస్తుందో ఓసారి చూద్దాం. డేవిడ్ లుయాంగ్ కథతో మొదలు పెడదాం. స్కూల్లో ఉన్నప్పుడు అబ్బాయికి లెక్కలో అంత ఫాస్ట్గా రావట్లేదు, స్పెషల్ క్లాసులకి అతనింకా రెడీగా లేడు అని టీచర్లు ఒక నిర్ణయానికొచ్చారు. అతని టాలెంట్పై ఒక ముద్ర వేసేశారన్నమాట. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ రోజు రెడీగా లేడు అని పక్కన పెట్టిన డేవిడ్ ఈరోజు ఏకంగా ఒక రాకెట్ సైంటిస్ట్. అతని పట్టుదల, అతని కృషి వాళ్ల అంచనాల్ని పూర్తిగా తలక్రిందులు చేసేసింది. చూసారా, పట్టుదల పవర్కి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ టాలెంట్ గురించిన భ్రమ కేవలం స్కూళ్లలోనే కాదు, పెద్ద పెద్ద కంపెనీలల్లో కూడా బలంగా పాతుకుపోయింది. మెకిన్సీ లాంటి పెద్ద సంస్థలు ఏకంగా వార్ ఫర్ టాలెంట్ అనే కాన్సెప్ట్నే ప్రమోట్ చేశాయి. అంటే టాలెంటున్న ఏ ప్లేయర్లను తీసుకుంటేనే కంపెనీలు సక్సెస్ అవుతాయని గట్టిగా నమ్మేవి. ఈ టాలెంట్ కోసం యుద్ధం ఎంత డేంజరో చెప్పడానికి ఎన్రాన్ కంపెనీ కథ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. వాళ్ల సీఈఓ జెఫ్ స్కిల్లింగ్ టాలెంట్ని మాత్రమే చూశాడు, కానీ పట్టుదల, నిజాయితీ లాంటివి పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం పర్ఫార్మెన్స్లో వెనకబడిన 15% మందిని తీసేసే ఒక ర్యాంక్ అండ్ యాంక్ సిస్టమ్ పెట్టాడు. దాంతో ఉద్యోగుల్లో భయం, ఒకరినొకరు మోసం చేసుకునే కల్చర్ పెరిగిపోయి చివరికి ఆ పెద్ద సంస్థే కుప్పకూలిపోయింది. టాలెంట్పై గుడ్డి నమ్మకం ఇలాంటి ఫలితాలనే ఇస్తుంది. ఇప్పుడు దాకా మనం టాలెంట్ గురించిన అపోహ అనే సమస్యను చూసాం కదా. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. రచయిత్రి ఏంజెలా డక్వర్త్ చెప్పిన ఒక అద్భుతమైన ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఏంజెలా డక్వర్త్ మొదట ఒక టీచర్. ఆమె తన క్లాస్లో ఒక వింత విషయాన్ని గమనించారు. ఏంటంటే, బాగా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ఎప్పుడు టాపర్స్గా ఉండట్లేదు, వాళ్లకన్నా పట్టుదలగా కష్టపడి చదివేవాళ్లే ముందుంటున్నారు. ఈ యొక్క అబ్జర్వేషనే ఆమె రీసెర్చ్కి దారితీసింది. ఆమె రీసెర్చ్లో సక్సెస్ను వివరించడానికి 2 సింపుల్ ఫార్ములాలను కనిపెట్టారు. చూడండి, మొదటిది ఏంటంటే టాలెంట్ ఇంటూ ఎఫర్ట్. అంటే ప్రతిభను కృషితో గుణిస్తే స్కిల్ వస్తుంది. అంటే మనకున్న న్యాచురల్ టాలెంట్పై మనం ఎంత కష్టపడితే అంత నైపుణ్యం వస్తుంది. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. రెండో ఫార్ములా చూడండి. ఆ వచ్చిన స్కిల్ని మళ్లీ ఎఫర్ట్తో, అంటే కృషితో గుణిస్తేనే అసలైన అచీవ్మెంట్, అంటే విజయం వస్తుంది. ఇక్కడ మీరు గమనించారా, కృషి అనే మాట 2 సార్లు వచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఒకటే: కృషికి రెట్టింపు విలువ ఉంటుంది. ఎఫర్ట్ కౌంట్స్ ట్వైస్. టాలెంట్ అనేది కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. కానీ ఆ టాలెంట్ అనే బండి ముందుకు నడవాలంటే కృషి అనే ఇంజిన్ ఖచ్చితంగా ఉండాలి. డక్వర్త్ ఈ లక్షణానికి గ్రిట్ అని పేరు పెట్టారు. మనం తెలుగులో దీన్ని పట్టుదల లేదా దృఢ సంకల్పం అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించేదాకా వదలకుండా అభిరుచితో నిలకడగా పనిచేయడమే గ్రిట్. ఇది 100 మీటర్ల పరుగు కాదు, ఇదొక మ్యారథాన్. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ పట్టుదలను ఎలా పెంచుకోవాలి? ఇది కొందరికి మాత్రమే ఉంటుందా, లేకపోతే ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చా? రండి, పట్టుదలను పెంచుకోవడానికి కావలసిన ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది అభిరుచి. ఇక్కడ అభిరుచి అంటే బాణసంచా లాంటిది కాదు, ఒక్కసారిగా మండి ఆగిపోవడానికి. నిజమైన అభిరుచి ఒక కంపాస్, అంటే దిక్సూచి లాంటిది. దాన్ని కనుక్కోవడానికి టైం పట్టొచ్చు, కాని ఒక్కసారి అది దొరికాక మన జీవిత ప్రయాణంలో కష్టనష్టాలు వచ్చినా మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇక రెండోది ప్రాక్టీస్. ప్రముఖ కుమ్మరి వారెన్ మెకెన్జీ చెప్పినట్టు, ఒక మాస్టర్ పీస్ తయారు చేయాలంటే రోజూ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆయన రోజూ 50 కుండలు చేసేవారట. అందులో కొన్ని బాగా వచ్చేవి, కొన్ని సుమారుగా, కొన్ని అస్సలు బాగోకపోయేవట. కాని ఆ కంటిన్యూస్ ప్రాక్టీస్ వల్లే ఆయన గొప్ప కళాకారుడయ్యారు. పట్టుదలకు అసలైన ఫౌండేషన్ మన మైండ్ సెట్. మనం సవాళ్లను,
ఫెయిల్యూర్స్ని ఎలా చూస్తామనేదాన్ని బట్టే మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సైకాలజిస్ట్ కారల్ డ్వెక్ 2 రకాల మైండ్సెట్లు ఉంటాయని చెప్పారు. మొదటిది ఫిక్స్డ్ మైండ్సెట్, అంటే నా తెలివి ఇంతే, దీన్ని మాంచలేం అని నమ్మటం. రెండవది గ్రోత్ మైండ్సెట్, అంటే కష్టపడితే, ప్రాక్టీస్ చేస్తే మన టాలెంట్ని పెంచుకోవచ్చు అని నమ్మటం. పట్టుదల ఉన్నవాళ్లకు ఉండేది ఈ గ్రోత్ మైండ్సెట్టే. ఇది కేవలం ఏదో పాజిటివ్ థింకింగ్ మాత్రమే కాదు, దీని వెనుక సైన్స్ కూడా ఉంది. మన బ్రెయిన్ ఒక కండరం లాంటిది. మనం ఎంత కష్టపడి కొత్త విషయాలు నేర్చుకుంటే మన మెదడులోనే న్యూరాన్ కనెక్షన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి. అంటే మన సామర్థ్యం అనేది ఫిక్స్డ్ కాదు, దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అభిరుచి, ప్రాక్టీస్, సరైన మైండ్సెట్, వీటన్నింటినీ మించి పట్టుదలకు కావలసిన మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఒకటుంది. అదే మనల్ని, మన గురించి మనం ఆలోచించడం దాటి ఒక ఉన్నతమైన లక్ష్యం వైపు నడిపించేది. ఇక్కడ లక్ష్యం లేదా పర్పస్ అంటే నా సొంత సక్సెస్ అని కాదు. మనం చేసే పని ఇతరులకు ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన. మన పనివల్ల సమాజానికి ఏదైనా మంచి జరుగుతుంది అని నమ్మినప్పుడు మనం పడే కష్టానికి ఒక అర్థం వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. వైన్ క్రిటిక్ యాంటోనియో గ్యాల్లోని. అతని పర్పస్ ఏంటంటే ప్రజలకు వైన్ గురించి తెలియజేసి వాళ్లలో ఒక కొత్త అవగాహన తీసుకురావటం. అతను తన మిషన్ని లక్షలాది బల్బులు వెలిగించడం అని అంటాడు. అంటే తన నాలెడ్జ్తో ఇతరుల లైఫ్లో ఒక స్పార్క్ తీసుకురావటం. చూశారా, పర్సనల్ ఇంట్రెస్ట్ని ఇతరులకు హెల్ప్ చేయాలనే కోరికతో కలిపినప్పుడు అది ఎంత పవర్ఫుల్ మోటివేషన్ ఇస్తుందో. చివరిగా పట్టుదల అంటే నిజంగా ఎలా ఉంటుందో చెప్పే ఈ మాటలు చూడండి. ప్రఖ్యాత రచయిత టాన్హెస్సీ కోట్స్ ఏమంటున్నారంటే, రాయడంలోని అసలైన ఛాలెంజ్ ఏంటంటే ప్రతిరోజూ పేపర్ మీద మనలోని లోపాలని, మన అసమర్థతను చూసుకోవడం. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేసి ఆ లోపాల్ని సరిదిద్దడానికి మళ్లీ కూర్చోవడం. ఆ భయంకరమైన దాన్ని కొంచెం బెటర్గా మార్చడానికి ప్రయత్నించడం. రోజువారీగా సాగే ఈ ప్రాసెస్, ఈ నిరంతర కృషే అసలైన పట్టుదల. ఇది చూడటానికి గ్లామరస్గా ఉండకపోవచ్చు, కానీ చాలా అర్థవంతంగా ఉంటుంది. మనం చాలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు లాభనష్టాల గురించి ఆలోచిస్తాం. కానీ మన జీవితంలోని అతి ముఖ్యమైన లాంగ్ టర్మ్ నిర్ణయాల వెనుకుండే లాజిక్ బహుశా ఇది కాకపోవచ్చు. బదులుగా మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుంటాం. అసలు నేను ఎవరు? నా విలువలేంటి? నాలాంటి పట్టుదల ఉన్న వ్యక్తి ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తిస్తాడు? చివరికి మన క్యారెక్టర్, మన పట్టుదలే మన నిర్ణయాలను, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.